భక్ష్య భోజ్య మహాపాన ముదితైః అతి భోగిభిః యత్ర న జ్ఞాయతే కాలో గతో అపి ధనుజాదిభిః. అచ్చట భక్ష్యభోజ్యాదుల చేత భక్ష్య భోజ్య మహాపాన గొప్పవైనటువంటి డ్రింక్స్ అనమాట. పాన అంటే డ్రింక్స్, పానీయాదుల చేత ప్రమోదం పొందే, ముదితైహి అంటే ప్రమోదం పొందే, అతి భోగిభి ప్రమోదం పొందే మహాభోగులైనటువంటి ధనుజాదులకు యత్న న జ్ఞాయతే కాలో, ఎంతకాలం గడిచినా న జ్ఞాయతే అంటే ఏమిటి, తెలియకుండా సమయం అలా తెలియకుండా వెళ్ళిపోతుంది. న జ్ఞాయతే కాలో గతోపి, వెళ్ళిపోయినాయి. ఎంతకాలం గడిచినా కూడా తెలియరాదు. మనకు కూడా ఒకసారికి చాలా ఆనందంగా ఉన్నాం అనుకోండి, కాలం ఎంతగా గడిచిపోయినా కూడా క్షణమైనా ముందుకు సాగినట్లు తోచదు. ఒక్కోసారికి మనం పాఠం చెప్పుకునేటప్పుడు అలాగే అనిపిస్తుందండి. 40 నిమిషాలు అసలు ఏంటో 2 నిమిషాలు అయిపోయిందా అనిపిస్తుంది. వెంటనే మనకి ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి, అందులో 40 నిమిషాలు అయిపోగానే ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది కాబట్టి అబ్బా అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. అలాగా అంటే మనం అలా లీనమైపోయి అలా పాఠం చెప్పుకుంటూ వింటూ ఉంటే అలా, ఇది ఒకటే కాదండి, అనేక సందర్భాల్లో మనం చక్కటి ఏదో కార్యక్రమంలో పాల్గొన్నాం అనుకోండి, ఒక సంగీత కార్యక్రమం లేదు ఒక భరతనాట్యము, నిజంగా చక్కగా ఉంటే వింటూ అలా సమయం గడిచిపోతుందన్నమాట. అదే కొంచెం బోరు కొట్టేస్తుంది అనుకోండి, ఎంత బాగాలేదనుకోండి, వాచి చూస్తూనే ఉంటాం, నిమిషం చూస్తూనే అబ్బా ఇంకా అయిపోలేదు అనుకుంటుంటాం. సమయం అసలు గడిచినట్లే ఉండదు. అలాగా అదే ఆనందంగా గడుపుతుంటే అలా ఉంటుంది అనమాట. ఏ వివాహాల్లో మనకి తెలిసిన వాళ్ళు ఎవరన్నా కలిశారనుకోండి, పాత వాళ్ళు, వాళ్ళతో మాట్లాడుతుంటే అసలు రిసెప్షన్కి వచ్చా మర్చిపోతాం అనమాట. సమయం అయిపోయేటప్పుడు ఏదో కలిసి వచ్చేస్తాం, అలా అనిపిస్తుంది. అంటే సమయం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అదే ఇక్కడ కూడా భక్ష్యభోజ్య మహాపానముదితై అతిభోగిభి ఎత్ర న జ్ఞాయతే కాలో గతోపి ధనుజాదిభి. వనాని నద్యో రమ్యాని సరాంసి కమలాకరాః పుంస్కోకిలాభి ఆపాశ్చ మనోజ్ఞాని అంతరాణి చ భూషణాని అతి రమ్యాని గంధాఢ్యం చ అనులేపనం వీణా వేణు మృదంగానాం స్వనాః తూర్యాని చ ద్విజ ఏతాని అన్యాని చ ఉదార భాగ్య భోగ్యాని దానవైః దైత్యో ఉరగైచ భుజ్యంతే పాతాళ అంతరగోచరైః. పాతాళ అంతరగోచర అంటే పాతాళంలో కానవచ్చే అందరి చేత కూడా అనుభవించబడుతున్నాయి. ఏమిటది? వనాని నద్యో రమ్యాని, అక్కడి వనాలు నదులు కడు సుందరాలు. వనాని నద్యో రమ్యాని, వనాని అంటే వనములు, అచ్చటి అడవులు. నదులు ఎలాంటివి? రమణీయములు. వనాలు నదులు కడు సుందరాలు. నదులు కడు సుందరాలు ఏమిటండి అంటే, ఒకసారి ఉంటుందండి నదుల్లో కూడా చాలా వాటి యొక్క నడక, అంటే ఆ నీరుతో నీరు నిండి ఉంటే ఆ వైశాలి అంటే దాని యొక్క వెడల్పు, దాన్ని బట్టి నదులు కూడా చాలా అందంగా ఉంటుంది. వాడిని చూస్తూ ఉంటే అలా గమనం ఎలా ఉంటుంది, ఒక నెమలు నడిచినలాగా, హంస నడిచినలాగా, అలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. ఆ నదిలో ఉండేటువంటి అనేకమైనటువంటి పుష్పములు, వాటి వల్ల కూడా దానికి ఒక అందం వస్తుందన్నమాట. ఆ విధంగా నదులు కడు సుందరాలు. ఇంకా వనాలు అన్నారు, వనములు కూడా మీకు అనేక రకాల వనాలు ఉంటాయండి. చక్కటి కడు రమ్యమైన వనాలు ఉంటాయి. అంటే అవన్నీ కూడా అక్కడ ఉండేటువంటి వృక్షములు బట్టి, అక్కడ ఉండేటువంటి జంతువులు బట్టి, వాటిని బట్టి వాటి యొక్క అందం ఏర్పడుతుంది అనమాట. అటువంటి వనాలు నదులు కడు సుందరాలు, అచ్చడి అడుగుగా రమణీయాలు. కొలనులు అన్నీ విచ్చిన తామరలతో కనుల పండుగ చేస్తుంటవి అన్నమాట. పుంస్కోకిలాభి సరాంసి రమ్యాని సరాంసి కమలాకరాహ. తామర పూలకు ఆవాసాలు, సరస్సులు ఎక్కడ చూసినా కూడా పుంస్కోకిల అంటే పుంస్ అంటే పుంస్కోకిలాభి అంటే మొగజాది అంటే మగ కోయిలల సుమధురాలైన కుహు ధ్వనులు. పుంస్కోకిలాభి ఆపాశ్చ ఎటువంటివి? మనోజ్ఞాని అంతరాణిచ. కుహూధ్వనులు మనోహరాయిన వస్త్రాలు, ఆకాశ ప్రదేశాలు అని అర్థం. ఇక్కడ మనోహరాయిన వస్త్రాలు, మనోజ్ఞాని అంతరాణిచ అన్నారు. అంటే మగ కోకిల పూతలు చెవులకు ఇంపును కలిగిస్తుండవి. ఇంకా మిగిలినవన్నీ కూడా మనస్సును దోచుకునేవే అన్నమాట. మనోజ్ఞాని అంతరాణిచ అపరాణిచ భూషణాని అతి రమ్యాని. అంతేకాదు భూషణానిచ నిగనిగలాడే నగలు,
భూషణాని అతి రమ్యాని గంధాఢ్యం అంటే సుగంధముతో నిండిపోయినటువంటి ఏమిటి అనులేపనం గుమగుమలాడేటువంటి సుగంధ అనులేపనాలు వీణ వేణు మృదంగానాం వీణ వేణు మృదంగ ధ్వనులు వీణా వేణు మృదంగానాం అంటే వాటి యొక్క ధ్వని మరియు తూర్యం అంటే కొమ్ము బూరల వంటివండి, కొమ్ముతో తయారు చేసినటువంటి బూరల వంటివి. అది కూడా ఒక సంగీతం ఉత్పన్నమయ్యేటువంటి ఒక వాయిద్యం అన్నమాట, అది కూడా తూర్యం అంటే. కాబట్టి ఆ విధంగా వీణ వేణు మృదంగానం స్వనాహ తూర్యానిచ ద్విజ అంటే ఓ బ్రాహ్మణ అంటే ద్విజోత్తమ అంటే మైత్రేయుడు చెప్తున్నారు అనమాట. అటువంటివి కర్ణపేయములై అలరించునవి అందరి చేత కూడా. అటువంటి ధ్వని అవి చేసేటువంటి ధ్వనులు అందరికీ కూడా చాలా నృత్య గీత వాద్యాలు ఇవే కాకుండా ఇంకా మిక్కిలి గొప్పవైన భోగభాగ్యాలు ఏమిటి? ఏతాని అన్యానిచ ఉదార భాగ్య భోగ్యాన్ని దానవై, భోగభాగ్యాలు దానవుల చేత, ఉదార అంటే గొప్పవైన, ఇంకా మిక్కిలి గొప్పవైన భోగభాగ్యాలు దానవుల చేత, దైత్యుల చేత, దైత్య ఉరగైశ్య మహానాగుల చేత, భుంజ్యంతే అంటే పాతాండు అనవచ్చు అందరి చేత, భుంజ్యంతే అంటే భుంజ్యంతే అంటే బహువచనం. అంటే ఏమిటి? అనుభవించడం అన్నమాట. భోజనం ఎందుకు వస్తుంది? భుజ్యతే అంటే తింటాం కాబట్టి దానికి భోజనం అంటే అనుభవిస్తాం కాబట్టి. చక్కగా వండితే అనుభవిస్తాం, లేకుంటే కూడా ఏదో తింటాము కానీ అంతగా అనుభవించలేము. చక్కటి వంటకం అయితే పర్వాలేదు. ఇక భుజ్యంతే పాతాళ అంతర గోచరై, కాబట్టి పాతాళలో కానవచ్చే అందరి చేత కూడా అనుభవించబడుతున్నాయి. ఏతాని అన్యాని ఉదార వాక్య భోగ్యాన్ని దానమై దైత్యోరగైచ ఉజ్యంతే పాతాళాంతర గోచరై. ఆ విధంగా పాతాళ గుహనంలో కనిపించే దైత్యులు, దానవులు, ఉరగులు, పాముజాతి ఇప్పుడు చెప్పిన భోగభాగ్యాలు ఇంతకన్నా గొప్పవైన ఇతర భోగములను అనుభవిస్తున్నారయ్యా. పాతాళానం అధశ్చ ఆస్తే అంటే ఉన్నవి అని అడుగుంది. ఉన్నారు అనే అర్థం. పాతాళానం అధశ్చ ఆస్తే అంటే ఉన్నది అని అర్థం. పాతాళాలు ఏడిటి కంటే కింద అడుగున శేషుడు ఉన్నాడు. పాతాళానాం అధశ్చాస్తే విష్ణోహయ తామసీ తను. ఇంతకీ ఆ విష్ణువు యొక్క తమో గుణ స్వరూపుడు అయినటువంటి ఎవరు? 1000 పడగలను కలిగినటువంటి శేషుడు. శేషాఖ్య యద్గుణాన్ వక్తుం నశక్త్య దైత్య దానవాహ. అతని యొక్క గుణాలను యత్ గుణాన్ శేషాఖ్య అంటే ప్రసిద్ధి చెందిన పిలువబడేటువంటి శేషాఖ్య అంటే విష్ణువు యొక్క తామసీమూర్తి అయిన శేషుడు ఉంటాడు. ఎక్కడ? సప్తపాతాలకు అడుగు భాగంలో. ఆయన గుణాలను వర్ణించడానికి దైత్యులు గాని దానవులు కాని సమర్థులు కారు. యో అనంత పట్యతే సిద్ధై దేవో దేవర్షి పూజిత. ఆయన సిద్ధులచే అనంతుడని పిలువబడ్డాడు. తర్వాత యో అనంత పట్యతే సిద్ధై దేవ ఋషి పూజిత. అంటే దేవర్షి అంటే దేవ ఋషి పూజిత. సహస్రశిరా వ్యక్త స్వస్తిక అమలభూషణ. అక్కడ కనిపించేటువంటి స్వస్తికమే అమలమైన భూషణముగా ఎవనికి ఉన్నదో అతడు వ్యక్త స్వస్తికామల భూషణుడు అంటారు. అంటే ఏమిటి? ఆయన అనంతుడు అన్ని పిలువబడుతున్నాడు. దేవుడు, సిద్ధులు, దేవర్షులు ఆ మహానుభావుడిని ఎప్పుడూ పూజిస్తున్నారు. ఆయనకు 1000 తలలు. ఇవన్నీ కూడా శేషుడు గురించి చెప్పబడిందండి. పాతాళానాం అధశ్చాస్తే విష్ణోర్యా తామసీతను శేషాఖ్య యద్గుణాన్ వక్తుం నశక్తా దైత్య దానవ యో అనంత పట్యతే సిద్ధైర్ దేవో దేవర్షి పూజిత సహస్రశిరా వ్యక్త స్వస్తికామల భూషణ. ఆయనకు 1000 తలలు ఉన్నవి. వాటన్నిటి మీద చాలా తేటగా కనిపించే స్వస్తికమనే ఆభరణాలు కలవాడు. అంతేకాదు ఆయన దేవుడుగా దేవతల చేత, దేవర్షుల చేత పూజించబడుతున్నాడు. ఆ శేషుడు 1000 తలలు కలిగినవాడు. ఆయన పడగలపై స్పష్టంగా కనిపించే స్వస్తిక చిహ్నాలే నిగనిగలాడే ఆభరణాలు. ఫణామణి సహస్రేణ యస్థ విద్యోతయన్ దిశ
సర్వాన్ కరోతి నిర్వీర్యాన్ హితాయ జగతో అసురాన్. ఆయన మనులతో నిండిన 1000 పడగల చేత ఫణ మణి సహస్రేణ, ఫణమణి సహస్రేణ అంటే ఆయన 1000 తలలు ఉన్నవి. ఆయన ఫణమణి సహస్రేణ అన్నారు. ఆయన మనులతో నిండిన 1000 పడగలచే యహ స విద్యోతయన్. విద్యోతయన్ అంటే ఏమిటి? దగదగలాడిస్తూ అని అర్థం అండి. విద్యోతయన్ అంటే ప్రకాశింపజేయటం అని విద్యోతయన్ అంటే. దిశ దిక్కులన్నీ కూడా ఆయన ప్రకాశింపజేస్తూ లోకాలను మేలు చేయుట కొరకై సర్వాన్ కరోతి నిర్వీర్యాన్ కొరకై అసురులను అందరినీ నిర్వీర్యులను కావిస్తూ ఉంటాడు. సర్వాన్ కరోతి నిర్వీర్యాన్ హితాయ జగతో అసురాన్. ఇంతకీ ఎవరి హితము కొరకు? హితాయ అంటే అసురులను అందరినీ నిర్వీర్యులు కావిస్తూ ఉంటాడు. ఎవరి కొరకై? లోకాలను మేలు చేయటం. ఇక్కడ ఫణామణి సహస్రేణ యహ అంటే ఎవరైతే, యహ అంటే ఎవరైతే, సహ అంటే అతడు, యహ అంటే ఎవరు అని అర్థం అన్నమాట. యహ విద్యోతయన్. ఇక్కడ స అంటే యహ స విద్యోతయన్ అంటే ఎవరైతే అతడు అని అర్థం. అంటే ఎవరు ఇంతకీ 1000 పడగలచే ఆదిశేషు గురించి చెప్పబడుతుంది ఇక్కడ. ఫణామణి సహస్రేణ యహ స విద్యోతయన్ దిశ. దిశ అంటే దిక్కులండి. దిశ అంటే దిక్కులను అన్నింటినీ కూడా విద్యోతయన్ దగదగలాడిస్తూ. అంటే మరి విద్యోతయ అంటే దగదగలాడిస్తూ ఎలా దగదగలాడుతుందండి? ఆ తలలపైన మనుల యొక్క వెలుగులతో దిక్కులను ప్రకాశింపజేస్తున్నాడు అన్నమాట. మామూలుగా మన తలలు ఊరికే ప్రకాశింపజేయదు కానీ మనం ఇలా నిలబడుకున్నాం అనుకోండి, మన చుట్టూ ఏమన్నా ప్రకాశం వస్తుందా? ఏమీ రాదు. లైట్ ఉంటే మన తల కనబడుతుంది, లేకుంటే అది కూడా కనబడదు. కానీ ఇక్కడ 1000 తలల పైన ఉండేటువంటి మనుల వలన ప్రకాశిస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి ఆ ప్రకాశింపజేస్తూ విద్యోతయన్ అంటే ప్రకాశింపజేస్తూ సర్వాన్ కరోతి నిర్వీర్యాన్. అంతేకాదు జగములకు మేలు చేయడానికి రాక్షసులందరినీ కూడా నిర్వీర్యులను అంటే బలము ఉత్సాహము లేని వారుగా చేస్తున్నాడు అన్నమాట. అంతేకాదు మధాగూర్ణిత నేత్రో అసౌ సదైవ ఏకకుండల. సదైవ ఏకకుండల. ఆయన ఒక్క చెవికి మాత్రమే మణికుండలాన్ని పెట్టుకొని ఉంటాడు. తలపై కిరీటము అలరారుతుంటుంది. కిరీటి స్రగ్ధరో. కిరీటి స్రగ్. కిరీటి అంటే కిరీటం కలవాడండి. కిరీటాన్ని ధరించి. అంతేకాదు మధాఘూర్ణిత నేత్రో అసౌ. అసౌ అంటే ఇతడు ఎటువంటి వాడు? మత్తుచే. మధాఘూర్ణిత అంటే మత్తుచే తిరుగుడు పడిన. గూర్ణిత నేత్రౌ నేత్రాల వంటి కన్నులు గలవాడు. ఆయన మత్తుచే తిరుగుడు పడిన నేత్రాల వంటి కన్నులు గలవాడు. అసౌ యహ సదైవ అంటే ఎల్లప్పుడూ అని అర్థం అండి. సదైవ అంటే ఎల్లప్పుడూ. ఏక కుండల అంటే ఎల్లప్పుడూ ఒకే కుండలాన్ని ఆభరణంగా ధరిస్తాడు. కిరీటాన్ని ధరించి, కిరీటాన్ని ధరించి. స్రక్ ధరో. ధరుడు అంటే ధరించినటువంటి. స్రక్ అంటే ఏమిటి? పుష్పమాలను స్రక్ అంటారు. పుష్పమాలాలంకృతుడై భాతి అంటే ప్రకాశిస్తూ వెలుగుతూ ఉంటాడు. స అగ్ని. అగ్నితో కూడుకున్న శ్వేత ఇవ అచల. శ్వేత పర్వతంలా వెలుగుతూ ఉంటాడు. ఇది అన్నమాట దానికి చెప్పబడినటువంటి విశేషణాలు. అంటే ఆయన ఒక్క చెవికి మాత్రమే మణికుండలాన్ని పెట్టుకొని ఉంటాడు. తలపై కిరీటం అలరారుతుంటుంది. మెడలో పూలదండను అందంగా వేసుకుంటాడు. మత్తెకి ఇటు అటు తిరుగుతూ నిలకడలేని కన్నులతో కనిపిస్తాడు. మొత్తం మీద ఆయన అగ్నితో కూడిన అంటే కైలాస పర్వతం వలె శ్వేతాచలము వలె చూపర్లకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాడు. మధాఘూర్ణిత నేత్రో అసౌ సదైవేక కుండల కిరీటీ సగ్ధరో భాతి సా అగ్ని శ్వేత ఇవాచల నీలవాస మదోత్సిక్త శ్వేతహారోపశోభిత. నీలవాస మద ఉత్సిక్త శ్వేతహార ఉపశోభిత. సా అభ్ర గంగా ప్రవాహో. సాభ్ర గంగా ప్రవాహో అసౌ కైలాసాద్రివ ఉన్నత. కైలాసాద్రివ ఉన్నత అంటే నీలపు వన్నెగల పట్టుబట్టలు కట్టుకొని ఉంటాడు. అంతేకాదు నిగనిగలాడే నీలవర్ణపు వస్త్రం కలవాడు. నీల వాస. వాస అంటే వస్త్రం అండి. వాస అంటే వస్త్రం కలవాడు అని అర్థం. నీల వాస మద
ఉత్సిక్త అంటే తమో గుణంతో ఉండేవాడు కావున మదోద్రిక్తునిలా భాసిస్తాడు. శ్వేత హారోపశోభిత తెల్లని ముత్యాల హారం అంటే ముత్యాల దండలతో ప్రకాశిస్తాడు. మబ్బుతో భాషించే గంగా నదీ జల ప్రవాహంలాగా సా అభ్ర గంగా ప్రవాహో. అభ్ర అంటే మబ్బు అండి. సా అభ్ర అంటే ఏమిటి? మబ్బుతో కూడిన. గంగా ప్రవాహో అంటే మబ్బుతో భాషించే గంగా నది జల ప్రవాహము గల ఉన్నత కైలాస పర్వతంలా అసౌ కైలాస అద్రిరివ ఉన్నత వెలిగిపోతూ ఉంటాడు. కైలాస పర్వతంలా వెలిగిపోతూ ఉంటాడు. అంటే మత్తెక్కిన తెల్లని ముత్యాల వజ్రాల హారాలను మెడలో వేసుకొని ప్రకాశవంతంగా ఆకాశగంగా ప్రవాహంతో శోభించే కైలాస పర్వతముల ఎత్తైన ఆకారంతో దర్శనం ఇస్తుంటాడు. అంతేకాదు లాంగల ఆసక్త హస్త అగ్రో బిభ్రన్ ముసలం ఉత్తమం ఉపాస్యతే స్వయం కాంత్యాయో వారుణ్యాచ మూర్తయ. నాగలిపై చేతి కొనను ఉంచి లాంగాల ఆసక్త. లాంగలం అంటే నాగలండి. ఆసక్త అంటే ఏమిటి? కొనను ఉంచి. హస్తాగ్రో అంటే ఆ నాగలిపై చేతి కొనను ఉంచి. హస్తాగ్రో బిభ్రత్ ముసలం ఉత్తమం. బిభ్రత్ అంటే ధరించి ఉండడం. బిభ్రత్ అంటే ఏమిటి? ముసలం ఉత్తమం. ముసలం అంటే మంచి రోకలి అని అర్థం. ముసలం ఉత్తమం అంటే మంచి. ముసలం అంటే రోకలి. మంచి రోకలిని ధరించి ఉంటాడు. స్వయంగా రూపుదాల్చిన కాంతి దేవి చేత ఉపాస్యతే స్వయం కాంత్య. వారుణీ దేవి చేత ఆయన సేవించబడుతూ ఉంటాడు. కాంత్యాయో వారుణ్యాచ మూర్తయ. కాబట్టి ఇక్కడ కాంత్య అంటే స్త్రీ చేత, వారుణ్య అంటే మదిరకు అధిష్టాత్రి అయిన దేవత చేత అని అర్థం. వారుణ్య అంటే కాబట్టి నాగలిని ఒక చేతిలో ధరించి మరొక చేతిలో ముసలమును రోకలి బండను పట్టుకొని తనదైన కాంతితో వారుని అనబడు కళ్ళుకు అధిష్టాత్రి అయిన దేవత చేత ఉపాసింపబడుతూ ఉంటాడు. కల్పం అంటే బ్రహ్మగారికి ఒక దినము. కల్పాంతే యశ్చ వక్త్రేభ్యో విషానల శిఖోజ్వల సంకర్షణాత్మకో రుద్రో నిష్క్రామ్యాప్తి జగత్రయం. ఇంక కల్పాంతంలో ఆయన ముఖాల నుంచి కల్పాంతే యస్య వక్త్రేభ్యో. వక్త్రేభ్యో అంటే ముఖాల నుంచి. ఇక్కడ 1000 తళ్ళు కదండి, అది 1000 ముఖాలు అనమాట. అంటే ఆ 1000 ముఖాల నుంచి కూడా విష అనల శిఖో ఉజ్వల అంటే విషాగ్ని జ్వాలలతో ప్రకాశించేటువంటి సంకర్షణాత్మకో అంటే సంకర్షణ రూపుడైన రుద్రుడు వెలువడి 3 లోకాలను భక్షిస్తాడు. రుద్రో నిష్క్రామ్యాప్తి జగత్రయం. నిష్క్రామ్యాత్రి జగత్రయం. నిష్కామ్యాత్తి జగత్ త్రయం. జగత్ త్రయం అంటే ఏమిటి? 3 లోకాలు అని అర్థం. నిష్కామ్య అంటే వెలువడి. కాబట్టి సా కల్పాంతే యస్య అంటే ఏమిటి? కల్పాంతంలో 1000 నోళ్లలో నుండి తన యొక్క 1000 నోళ్లలో నుండి విషాగ్ని 1000 నోళ్లలో నుండి విషాగ్ని కీలలతో భయంకరమైన సంకర్షణుడు అని పేరు గల రుద్రుని పుట్టించుతాడు. అతడు లోకాలన్నింటినీ కూడా ఆరగించుతాడు. సా బిభ్రత్ శేఖరీభూత. సా బిభ్రత్ శేఖరీభూతం అశేషం క్షితిమండలం ఆస్తే పాతాళ మూలస్థ శేషో అశేష సుర అర్చిత. అశేష సుర అర్చిత అంటే ఏమిటి? తలపై పెట్టుకున్న మకుటము వలె. శేఖరీభూతం అంటే ఏమిటి? కిరీటము వలె ఉన్నది. శేఖరీభూతం. శేఖరి అంటే శిఖరము పైన ఉన్నది శేఖరి అవుతుంది. అంటే ఏమిటి? తలపైన ఉన్నది. ఏమిటి? స బిభ్రత్ ఆ శేషుడు సమస్తమైన భూమండలాన్ని మకుటంలా శిరస్సుపై మోస్తూ అశేషం క్షితి మండలం సకల సురుల చేత పూజింపబడుతూ పాతాళం కుదిటిలో ఉంటాడు. ఆస్తే పాతాళ మూలస్థ శేషో అశేష సుర అర్చిత. అశేష సుర అర్చిత అంటే ఆ సురుల చేత పూజింపబడుతూ సకల, అది కూడా శేషో అశేష సుర అర్చిత పాతాళం కుదిట్లో ఉంటాడు అని చెప్పి దాని యొక్క ప్రభావం ఎటువంటిదంటే ఆదిశేషుల యొక్క ప్రభావము తస్య వీర్యం ప్రభావం చ స్వరూపం రూపమేవ చ సహ నహి వర్ణయితుం శక్యం జ్ఞాతుం వా త్రిదశైః అపి. త్రిదశలు అంటే దేవతలని అర్థం అండి.
త్రిదశ అంటే 33 అన్నారు. త్రిదశలు అంటే ఎవరు? దేవతలు అనమాట. ఆయన బలవీర్యాలను కానీ ఆ ఆదిశేషు యొక్క బలము, ప్రతాపము, తత్వము, స్వభావం మరియు ఆకారం గురించి తెలుసుకోవడము, వర్ణించడము. తస్య వీర్యం ప్రభావం చ స్వరూపం రూపమేవ చ నహి వర్ణయితుం శక్యం. శక్యం అంటే శక్యము అంటే ఏమిటి? తగినది అని అర్థం. నశక్యం అంటే నహి వర్ణయితుం శక్యం అన్నారు. నహి అంటే అవదు అని అర్థం. ఏమిటి? వర్ణయితుం శక్యం జ్ఞాతుం వా. వర్ణించడమే కాదు, తెలుసుకోవడం కూడా ఎవరికి? దేవతలకైనా కూడా చేత కాదు. ఆయన బలవీర్యాలను, ప్రభావాన్ని, తత్వాన్ని, ఆకారాన్ని వర్ణించడానికి కానీ తెలుసుకోవడానికి కానీ దేవతలు కూడా వీలు కాదు. ఈ యస్యేష సకలా పృథ్వీ, ఈ సమస్తమైన పృథివీ కూడా, పృథివీ ఫణమణి శిఖ అరుణ, పడగల్లోని మణి కాంతులచే ఎర్రబడి, అరుణ అంటే ఎర్రబడడం అండి. ఫణమణి శిఖ అరుణ అంటే ఏమిటి? మణికాంతులచే ఎర్రబడి ఎవనికి ఎర్రని విరిదండలా ప్రకాశిస్తుందో అట్టి శేషుని బలవీర్య ప్రభావాన్ని ఆస్తే కుసుమ మాలేవ. కుసుమ అంటే ఏమిటి? పుష్పములండి. మాల అంటే దండ. ఎర్రని విరి దండలా ప్రకాశిస్తుంది. ఆస్తే కుసుమ మాలేవ కహ తత్ వీర్యం వదిష్యతి. వదిష్యతి నృతించగలడు అని అర్థం. కాబట్టి అట్టి శేషుని బలవీర్య ప్రభావాన్ని ఎవరు నృతించగలరు అంటే, ఈ భూమండలం అంతా ఆయన పడగలపై ఉన్న మణిమాల వలె ఎర్రగా ప్రకాశిస్తూ తలపై దాల్చిన పూల దండవలు చూడ ముచ్చటగా కనిపిస్తున్నదో అతని వీర్యమును ఎవరు చెప్పగలడు? ఎప్పుడు యథా విజృంభతే అనంతో మధాఘూర్ణిత లోచన తదా చలతి భూరేష సాద్రితోయ స అద్రితోయ స కానన. ఎప్పుడు మదంతో తిరుగుబడిన కన్నులతో అనంతుడు చెలరేగుతాడో అప్పుడు ఈ భూమి తదా చలతి అంటే ఏమిటి? కంపిస్తున్నాం. అచలం అంటే కదలిక లేనిదే అని అర్థం అండి. అంటే కొండలు అనుకుంది. ఇక్కడ చలతి అంటే ఏమిటి? తదా చలతి అంటే కంపిస్తుంది. ఎప్పుడు? భూహు ఏష, ఈ భూమి అంతా కూడా కంపిస్తుంది. ఎటువంటి భూమి? సముద్ర జలాలతో. స అద్రి తోయ, అద్రి అంటే కొండలండి. స అంటే కూడి, అంటే స అద్రి తోయ అంటే సముద్ర జలాలతో. స కానన, కానన అంటే అడవులు. అంటే ఈ భూమి కొండలతో, సముద్ర జలాలతో, అడవులతో సహితంగా కంపిస్తుంది. ఎప్పుడు? మదంతో తిరుగుబడిన కన్నులతో. అడిగాను ఆదిశేషుల వారి పైన ఎప్పుడు విష్ణుమూర్తి పౌళిస్తారు కదా, అడిగాను. మరి భూలోక పాతాళ లోకంలో ఎప్పుడు ఉంటారు? అట్లా కాదు, విష్ణువు కాదండి, ఆదిశేషుడు చెప్పబడి. ఆదిశేషుడు పాతాళమును ఉన్న అన్నిటినీ కూడా, అన్ని మొత్తము పాతాళము పైన భూమి అన్నిటినీ కూడా ఆయనే భరిస్తుంటాడు, తలపైన పెట్టుకొని మోస్తూ ఉంటాడు అనేది ఇక్కడ తాత్పర్యం. అటువంటి ఈ పాతాళం ఉంది, అక్కడి నుంచి మోస్తూ ఉంటాడు మొత్తం. అంటే భూమి కింద, భూమి పైన ఉండేటి మొత్తాన్ని కూడా ఆయన మోస్తూ ఉంటాడు. అటువంటిది అంటే మనకి భూకంపం వస్తుంది కదండి, అది ఎలా వస్తుంది అనే దానికి ఇక్కడ పురాణాల్లో చెప్తున్నారు. మనకి భూకంపం ఎలా వస్తుందని, మనం భూమి తిరిగేటువంటి భూమి కొద్దిగా ఒక సెకండ్ దాని యొక్క గమనాన్ని కొద్దిగా మారిస్తే కూడా అలా భూకంపం వస్తుందని మనం చదువుకున్నాం సైంటిఫిక్ గా. కానీ ఇక్కడ పురాణాల్లో ఆ యొక్క ఆదిశేషుడు ఎవరైతే మోస్తున్నారో వీటిని అన్నిటినీ ఎక్కడి నుంచి మోస్తున్నాడు? ఆయన పాతాళం కింద నుండి మొత్తాన్ని మోస్తున్నాడు. అర్థమైంది కదండి. కాబట్టి అతని ఈ సమస్తమైన పృథ్వీ పడగల్లో మనకి ఎప్పుడు మదంతో తిరగబడిన కన్నులతో అనంతుడు చెలరేగుతాడో అప్పుడు ఈ భూమి కొండలతో, సముద్ర జలాలతో, అడవులతో సహితంగా కంపిస్తుంది. అంతేకాదు, గంధర్వ అప్సరస సిద్ధ కిన్నరోరగ చారణ నా అంతం గుణానాం గచ్చంతి తేనానంతో అయం అవ్యయ. అంతే, గంధర్వులు, అప్సరసలు, సిద్ధులు, కిన్నరులు, ఉరగలు, చారణులు ఆయన గుణాల యొక్క అంతం తెలియలేరు. కాబట్టి శేషుడు అనంతుడును అవ్యయుడును అయ్యాడు. నా అంతం గుణానాం గచ్చంతి, నా అంతం గుణానాం గచ్చంతి అంటే అతని యొక్క గుణముల గురించి చెప్పలేరు అనమాట. కాబట్టి అతని యొక్క అనంతుని మహిమ గంధర్వులు, అప్సరసులు, సిద్ధులు, కిన్నరులు, ఉరగలు, చారణులు ఎవరైనా ఈ అనంతుని గుణాల యొక్క అంతం ఎక్కడో తెలుసుకోలేకపోతున్నారు. కనుక ఈయన అనంతుడు అని చెప్పబడుతున్నాడు. ఇతడు అవ్యయుడును అంటే నాశరహితమైనటువంటి వాడు. కాబట్టి శేషుడు అనంతుడు అవ్యయుడును అయ్యాడు. నా అంతం గుణానాం గచ్చంతి తేనా అనంతో అయం అవ్యయ.
యస్య నాగవధూ హస్తైర్ లంబితం హరిచందనం ముహుశ్వాసా నిలాపాస్తం యాతి దిక్షు అవాసతాం యాతి దిక్షు దిక్షు అవాసతాం. ఇక్కడ యస్య అంటే మనం పురాణాలు చదివేటప్పుడు పురాణం చదివే సమయంలో అక్కడ ఉన్నదాన్ని ఆ దృష్టితో చూడాలండి. ఇక్కడ మనం సైన్స్ పురాణం కలుపుకున్నామంటే పురాణాల్లో ఉండేటువంటి ఆ వర్ణాలు మనం అనుభవించలేము. కాబట్టి పురాణం చదివేటప్పుడు దాంట్లో ఉండేటువంటి వర్ణాలు అలాగే మనం అర్థం చేసుకోవాలి, అలాగే దాన్ని ఆనందించాలి. మన సైన్స్ వచ్చినప్పుడు సైన్స్ చెప్పినట్లుగా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి, అంటే తెలుసుకోవాలన్నమాట. ఈ రెండింటినీ మనం మనసు వేరే కంపార్ట్మెంట్ ఉండాలి మైండ్లో కూడా. అప్పుడే మనం దీన్ని అనుభవించగలుగుతాం, సైన్స్ని అనుభవించగలుగుతాం అనమాట. ఇంత చక్కగా వర్ణనలు ఇచ్చాను దీన్ని అనుకోవాలి, దీంట్లో నిజం ఉన్నదా లేదా, లేదు ఎంత సత్యము ఎంత అసత్యం, ఎంత సత్యానికి ఎంత దూరంలో ఉంది, ఇవన్నీ కూడా మనం తర్కిస్తూ ఉంటే మళ్ళా చివరికి దీన్ని ఆనందించలేము. అది సైన్స్ కూడా అన్నిటికీ సమాధానం చెప్పలేమండి. సైన్స్ కూడా చాలా వరకు మీకు సమాధానం చెప్పకుండా వదిలేసినవే ఉంటాయి. అందుకే ఒక గొప్ప సైంటిస్ట్ చెప్పారంట, ఆల్ సైన్సెస్ లీడ్స్ టు ఫిలాసఫీ. ఇది కూడా ఇంతకుముందు చెప్పుంటాను. ఎందుకంటే మనం సుమారు ఒక 4-5 సంవత్సరాల పైనుంచి కూడా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఏదో ఒకటి ఏదో సందర్భం చెప్పుంటాను దీన్ని కూడా. ఎందుకంటే సైన్స్ కూడా కొంతవరకు సైన్స్ చెప్పేది ఏమి లేదండి, అక్కడ ఉన్నదాన్ని ఎందుకు ఇలా ఉన్నది అని వివరిస్తూ ఉన్నారు. కానీ ఒక దశకు పోయిన తర్వాత ఇది ఇలాగే ఎందుకు ఉండాలంటే సమాధానం ఉండదండి, సమాధానం ఉండదు. ఇక తమాషా విషయం చెప్తాను మీకు. నల్లటి గోవండి, కానీ పాలు తెల్లగా ఉంటాయి. సరే, పాలు తెల్లగా ఉండేదానికి కారణం ఏమిటి? అనేక రకాలు ఉంటాయి. అదేదో కెమికల్ ఇది ఉంటుంది, అది ప్రోటీన్ ఉంటుంది లోపల, దానివల్ల తెల్లగా అవుతుంది, అది బాగానే ఉంది. కానీ తెల్లగానే ఎందుకు ఉండాలి? అది ప్రోటీన్ దాంట్లోనే ఎందుకు ఉండాలి? అది కూడా ఆవుల్లోనే ఎందుకు ఉండాలి అనేటువంటి ఒకవేళ మనకి ఏదైనా తర్కిస్తూ పోయామనుకోండి, అప్పుడు చివరికి ఏమవుతుందంటే అది ఏంటో మరి సృష్టినండి అంత అంటే అందుకే ఆల్ సైన్సెస్ లీడ్స్ టు ఫిలాసఫీ. ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా కూడా కొన్ని విషయాలు. ఇంకోటండి, ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా విశ్లేషించి ఇది ఇలానే ఉండాలి, ఇలా ఉండాలి ఇలా ఉంది అనేటువంటి తెలుసుకోవడం అనేది మానవ జాతికి సాధ్యం కానటువంటిది అన్నమాట. ఉదాహరణకి మెదడులో ఎన్నో రకాల కణాలు ఉంటాయండి. మెదడు అంటే కణాలు, శరీరమే కణములే కదండి, సెల్సే కదా. అవి పనిచేస్తూ ఉంటేనే మనం మానవులు ఇలా నిలబడి ఉన్నాం అనమాట. మాట్లాడుతున్నాము, చదువుకుంటున్నాము, కంటితో చూస్తున్నాము, ఇంద్రియాలన్నీ అనుభవిస్తున్నాము. సరే, ఏదో విశ్లేషణ చేస్తూ ఉంటారు. మెదడులో ఇది ఉన్నందువలన దీనికి ఆహారం ఇలా పోతుంది, అలా పోతుంది అని. చివరికి అసలు దీన్ని ఎవరు సృష్టించారు? కణం ఇలాగే ఉండాలి, దాంట్లో ఏదైనా మార్పులు వచ్చిందనుకోండి, ఉదాహరణకి మన శరీరంలో కణాల్లో మార్పు వచ్చిందనే క్యాన్సర్ అంటుంటాం. అంటే ఏమిటి? కణము ఉండవలసిన విధంగానే నశిస్తూ ఉండాలి. అంటే చివరికి అక్కడికే వచ్చేస్తాం అన్నమాట. కాబట్టి ఆ విధంగా మనం పురాణం చదువుకుని నిజంగా ఆదిశేషుడు ఇవన్నీ మోస్తున్నాడు అంతేకాదు మొత్తం మన భూభాగాన్ని కూడా నాలుగు దిక్కులా కూడా దిక్పాలకులు ఉంటారని, అదేవిధంగా 4 మదగజాలు మోస్తూ ఉంటాయి. ఇవన్నీ పురాణాల్లో చెప్పబడింది. మరి వాళ్ళు ఆ విధంగా చూడగలిగారు కాబట్టి వాళ్ళు చెప్పుంటారు, వాళ్ళ దృష్టికోణంలో వాళ్ళు చెప్పారు. అసలు మన భూమిని వర్ణించడం అనేది పురాణాలు చాలా గొప్ప విషయం అండి. కొన్ని విషయాలు ప్రస్తుతం సైన్స్తో సరితూగకపోవచ్చు, కానీ వాళ్ళ దృష్టి అలా ఎలా పోగలిగింది అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇవన్నీ ఇంత వివరంగా చెప్తున్నారు అంటే అది చాలా గొప్పనైన విషయమే అన్నమాట. కాబట్టి మనం ఆ దృష్టితో చదువుకొని ఆ దృష్టితోనే ఆకలింపు చేసుకోవాలన్నమాట. అది తర్వాత గంధర్వాప్సర సిద్ధ కిన్నోరగ చారణా నా అంతం గుణానాం గచ్చంతి తేన అనంతో అయం అవ్యయ యస్య నాగవధూ హస్తే. ఆయనకు నాగకాంతలు, ఎవరికి? ఆదిశేషుడికి నాగకాంతలు తమ హస్తాలచే పూసిన హరిచందనం మాటిమాటికి ఆయన వదిలిన ఊపిరి ధ్వనులకు చెదరి దిక్కుల వరకు వ్యాపించి అతడి సముద్రాల్లో జలవాసం చేస్తుంది అనమాట.
జలవాసం అంటే వాసం అంటే ఉండటం అని అర్థం. ఎంత చక్కటి ఒక ఉపమానం చూడండి. యస్య నాగవధూ హస్తై లంబితం అంటే లగితం అంటే ఏమిటి? చర్చితం అంటే పూయబడినది. ఎవని యొక్క ఊపిరి పీల్చి వదులుటలో తొలగిపోతున్నదో చెదరిపోతున్నదో అది దిక్కులయందు ఉదవాసతాం అంటే జలమును సుగంధము కలదిగా చేసే పొడిగా అవుతున్నది అన్నమాట. అంటే మామూలుగా మనకు కూడా చేతికి ఏదైనా పూసుకుంటే ఒకసారికి ఆవిరైపోతుంటుందండి. అంటే మాకు రోజు అనుభవం శ్రీచూర్ణం కానీ పెట్టుకుంటూ నామం పెట్టినప్పుడు చెయ్యి ఎండాకాలంలో అయితే మరీ ఆరిపోతూనే ఉంటుంది అనమాట. అట్లా ఇక ఆదిశేషుడి యొక్క శ్వాసలు అంటే ఉచ్ఛ్వాసల వలన ఆ ఊపిరి ధ్వనులకు చెదరి దిక్కుల వరకు వ్యాపించి అతను సముద్రాలలో జలవాసం చేస్తుంది అనమాట. ఏమిటది జలవాసం చేసేది? హరిచందనం, పూసిన హరిచందనం మాటి మాటికి అని చెప్తున్నారు. యస్య నాగవధూహస్తై, ఇంతకు ఎవరు పోస్తున్నారు? అది నాగవధూహస్తై. కాబట్టి ఆ విధంగా శేషుని దేహముపై నాగకన్యలు ప్రేమతో పూసిన చందన గంధం ఆయన పీల్చి వదులుతున్న ఊపిరిగాలుకు ఆరి పొడిగా అయి దిక్కులలో వ్యాపించి దిక్కులలో దించిన పలుతని తెరవలే స్త్రీలు సరసంగా ఒకరిపై మరొకరు తల్లుకున్న పుప్పొడి వలె పసుపు చూర్ణము వలె అవుతున్నది. యశ్చ నాగవధూహత్తైర్లంబితం మరి చందనం ముహు శ్వాసానిలాపాసప్తం శ్వాసానిలాపస్తం శ్వాస అనిలాప అస్తం. అస్తం అంటే ఉన్నటువంటిది. యాతి దిక్షు ఉద వాసతాం, ఉదవాసతాం, క్షోధవాసత అంటే అధివాసన అంటే చూర్ణమౌట అని, లేదా క్షోధ అంటే ఈ విధంగా వినోదము కొరకు పరస్పరం చల్లుకునే బుక్క గుల్లాలు వంటి సువాస ద్రవ్యాలను క్షోధవాసతాం అంటే హరిద్ర పసుపు వంటి పొడుల స్థానమును పొందుతున్నది. లేక దిక్పట వాసతాం అనగా దిక్కులను కనబడినీయకుండా కప్పిన పలుచడి తెర బట్ట స్థానమును అని కాని అర్థమును చెప్పవచ్చు అనమాట. ఆ తరువాత యం ఆరాధ్య పురాణ ఋషి గర్గో జ్యోతింషి తత్వత జ్ఞాతవాన్ సకలం చైవ నిమిత్త పఠితం ఫలం. అంతేకాదు యం ఆరాధ్య ఆయన్ను ఆరాధించి పురాణ మహర్షి అంటే జ్యోతింషి అంటే గ్రహాలు నక్షత్రాలు మొదలైనవి, నిమిత్తే అంటే ఉత్పాతమును తెలియజేసే శకునములు మున్నగునవి, చదువబడిన దైన శుభాసములు లక్షణాలు గుర్తులు వాటి ఫలములను తెలుసుకున్నాడు. ఎవరు? ఆయన్ని ఆరాధించి పురాణ మహర్షి అంటే పురాతన మహర్షి అయిన గర్గుడు గ్రహ నక్షత్రాది జ్యోతిర్మండల గతులను సమస్తములైన శకున అపశకునాది సుశకున. సుశకున అంటే ఏమిటి? మంచి శకునములండి. అంటే అది జరిగితే మనకి అది జరిగితే మంచి జరుగుతుంది అనమాట. అది సుశకునం. సు అంటే మంచి అని అర్థం. సుశకున అపశకునాది అంటే ఏమిటి? అపశకునం అంటే ఏమిటి? ఎవరైనా తుమ్ముతుంటారు, మన బయలుదేరేటప్పుడు తుమ్ముదారనుకోండి, మనం అనుకుంటాం అనమాట అబ్బా చాలా చెడ్డది అని. కానీ ఏదో చెప్తారు ముందు తుమ్ము వెనక మంచిదా, వెనక తుమ్ము ఉంది, ఇలా కొన్ని కూడా ఉన్నాయి. తుమ్మటంలో కూడా ఆ తుమ్మిన వాళ్ళు ఎక్కడ నిలబడి తుమ్మారనే దాన్ని బట్టి కూడా మీకు శకునము అపశకునమా మంచి శకునమా తెలుస్తుంది అనమాట. కాబట్టి ఆ విధంగా ఇవన్నీ కూడా ఈ మనుషులతో నిండి ఉన్న ఈ సుశకునాది నైమిత్తిక బలాలను తెలుసుకోగలిగాడు. ఎవరు? యం ఆరాధ్య ఆయన్ను ఆరాధించి అంటే ఆ అనంతుని ఉపాసించి ఉన్నది ఉన్నట్లు నక్షత్ర గ్రహ తారణ గురించి భవిష్యత్తులో కలగబోయే నిమిత్తములను శకునాలను ఉత్పాదన గురించి మరియు వాటి ఫలములను తెలుసుకున్నాడు. తేనేయం నాగవర్యేణ శిరసా విధృతామహి విభర్తి మాలాం లోకానాం స దేవాసుర మానుషాం. ఆ నాగశ్రేష్ఠునిచే శిరస్సుపై ఈ భూమండలం అంతా ధరించబడుతుంది. తేన ఇయం నాగవర్యేణ, నాగవర్యేణ, వర్యం అంటే శ్రేష్ఠుని అర్థం. నాగవర్యేణ అంటే ఏమిటి? నాగశ్రేష్ఠునిచే శిరస్సుపై శిరస విధృతామహి, శిరస్సుపై భూమండలం అంతా ధరించబడుతుంది. ఆయన ఇట్లు దేవతలతోనూ బిభర్తి మాలాం లోకానం అనుచరులతోనూ మనుషులతోనూ ఉండి ఉన్న సమస్త లోక పంతులను మోస్తున్నాడు అని బిభర్తి మాలాం లోకానాం అంటే జనుల యొక్క మాల అంటే మాలలండి. అంటే ఏమిటి? మనుషులతో నిండి ఉన్న సమస్త లోక పంక్తులను సదేవ అసుర మానుషాం సమస్త లోక పంక్తులను కూడా మోస్తున్నాడు. అది కూడా ఎలాంటిది? దేవతలతోనూ అసులతోనూ మనుషులతో నిండి ఉన్న సమస్త లోక పంక్తులను మోస్తున్నాడు అని పరాశరుడు వివరించాడు. అటువంటి గనుడైన నాగరాజు చేత తన తలపై మోయబడుతున్న భూదేవి దేవాసుర మనుష్యులుండే లోకాలు అనే పూల దండను
భరిస్తున్నది. కాబట్టి ఈ విధంగా ఈ విష్ణు పురాణంలో ద్వితీయ అంశంలో పాతాళాది సప్తలోక వర్ణనం అనేటువంటి ఈ యొక్క పంచమ అధ్యాయ సమాప్త. తేనేయం నాగవర్యేణ శిరసా విద్రుతామహి విభక్తిమాలాం లోకానాం స దేవ అసుర మానుషాం. కాబట్టి మనం సమయం కూడా ఒక 2 నిమిషాలు మిగిలింది, సరిగా సరిపోయింది 28 శ్లోకాలకి. కాబట్టి మనం ఇంకా మంగళం పాడుకుందాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీష సో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్య పృథివీ సచశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయ అపుత్ర పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సదనా సంతు జీవంతు చిరదాచితం. కాయేన వాచా మనసేంద్రైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణ సమర్పయామి. యదక్షవద భ్రష్టం మాత్రాహీనం యద్భవే తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. కాబట్టి మనం మనం 2 విషయాలండి ఇక్కడ. ఒకటి దైవభక్తి, ఇదంతా కూడా సృష్టికి మూలము దైవమే అనేటువంటి ఒక గొప్ప నమ్మకం అన్నమాట. ఇంకొకటి మధ్య మధ్యలో అనుకుంటా సృష్టి ఏముందిలే అని చెప్పి, కానీ కొన్ని సంఘటనలు జరిగిన